క్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనం ఆదామును గురించి నేర్చుకుందామండి. భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఆదాము. ఆదాము యొక్క నిర్మాణం అంటే మొదటగా ఆదికాండంలో ఆ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా 6 దినములు చేసిన తర్వాత చిట్టచివరగా మనిషిని చేశారండి. అయితే అదే మాటను మనం ఆదికాండం 1 అధ్యాయం 26వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినట్లుగా ఆదామును నిర్మించినట్లుగా మనకు అర్థమవుతుందండి. ఆయన ఎలా నిర్మించాడంటే నేలమంటితో. అంటే 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఈ యొక్క నరుడిని ఎలా నిర్మించాడంటే నేలమంటితో, జిగటమంటితో నిర్మించాడని మరొక చోట ఉంటుందండి. జిగటమంటి అంటే మనకి కనిపించే ఇక్కడ విగ్రహాలని మనం చూస్తూ ఉంటాం. వినాయక చవితికి విగ్రహాలు అవేంటంటే నీళ్ళల్లో పెడితే కరిగిపోతాయండి. అటువంటి విగ్రహంగా కాదండి దేవుడు నిర్మించింది. భూమిలో నుండి ఎలా ఉంటుందంటే అగ్నిమయమైనట్టు ఉండునని మరొక చోట ఉంటుందండి యోబు గ్రంథంలో. ఆ యొక్క భూమిలో లోపల అగ్ని ఉంటుందంట. ఆ అగ్నిలో నుంచి అంటే లావాలో నుంచి వచ్చిన జిగటమంటితో మనిషి యొక్క నిర్మాణం అనేది చేయబడిందండి. అయితే నిర్మించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే జీవాత్మ అంటే ఆయన యొక్క ఆత్మలో భాగంగా ఆయన మన యొక్క అంటే నరుని యొక్క నాసికారంధ్రములలో ఏం చేశాడంటే జీవవాయువును, ఈ యొక్క ఊపిరిని ఇవ్వగా అంటే ఆయన యొక్క ఆత్మలో పంచుకొని పుట్టినట్లుగా ఆదాము గారిని మనకి ఇక్కడ తెలియచేస్తుందండి. మరి ఇంకా ఏం చేశాడు దేవుడు అంటే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక తోట, అదే ఏదేను తోటలో ఎవరిని ఉంచాడండి? నరుణ్ణి ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. అయితే ఆ యొక్క తోటను తడుపుటకు కూడా ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా అయినట్లు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క తోటను సేద్యపరచడానికి, దాన్ని కాయటానికి ఎవరిని? ఆదాముని నిర్మించినట్లు, అందులో ఉంచినట్లుగా మనకి తెలియచేస్తుందండి. అయితే వృక్షఫలాలు ఎన్ని చేశాడండి దేవుడంటే కొన్ని వేల రకాలండి. ఇంచుమించుగా మనకి తెలిసి అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాలండి. ఒక 2000 రకాలనేది మనకి తెలిసి, కానీ తెలియని ఇంకా ఎన్నో వృక్షఫలాలు భూమి మీద ఉన్నాయండి. అయితే ఇన్ని వృక్షఫలాలు అంటే ఒక్కొక్కటి 2000 కాదండి, ఎన్నో వేల రకాలు. అంటే మనకి తెలిసినవి మాత్రమే నేను చెప్పానండి. అయితే ఇన్ని రకాలు కూడా అంటే మనకి ప్రతి దాన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్‌లో ఉన్నాయి. కాకపోతే దేవుడు అన్ని వృక్షఫలాలు దేవుడు తినమన్నాడు కానీ, మంచి చెడులు తెలివనిచ్చే ఒక వృక్షఫలాన్ని మాత్రం మీరు తినకూడదని ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడండి. అయితే ఇంకా ఏం చేశాడని మనం బైబిల్ నుంచి పరిశీలించినట్లయితే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరులు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినా ఆ పేరు దానికి కలిగిన. అంటే ఆదాము గారు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన పని మొదటగా తోటలో ఆ యొక్క ఏదేను తోటలోని అతడు తడుపుటకును దాన్ని సేద్యపరచడానికి అతడు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఇంకా ఏం చేశాడంటే దేవుడు ఏ అయితే జంతువుల్ని కానీ, పక్షుల్ని కానీ, పశువుల్ని కానీ అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన యొద్దకి పంపించాడంట. దేవుడే ఆదాము వద్దకు వాటికి ఏ పేర్లు పెడతాడు అని చెప్పేసి దేవుడు పంపించాడంట. జీవంగల ప్రతి వాటికి కూడా దేవుడు పంపించిన వాటికి ఆదాము గారు ఏ పేర్లు పెట్టినా ఇప్పటికీ కూడా అదే పేర్లతో పిలువబడుతుందండి. మరి ఎంతటి జ్ఞానవంతుడిగా ఆదాము గారు పిలువబడ్డాడండి. మరి ఇంకా దేవుని కుమారుడిగా కూడా చెప్తాడండి. అంటే మొదట జన్మించింది అంటే తల్లిదండ్రులు ఆదాముకి ఎవరంటే, తండ్రి అంటే దేవుడైన యెహోవాయే. దేవుడు అంటే ఆయనకి తండ్రిగా, అంటే మొదట మనిషి దేవుని యొక్క కుమారుడిగా పిలువబడ్డాడండి. అయితే అతను
ఒంటరిగా ఉన్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అతనికి గాఢ నిద్రని కలగజేశాడండి. అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. అంటే ఏం చేశాడండి? దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క గాఢ నిద్ర అంటే ఆపరేషన్ జరిగిందండి అక్కడ. ఆపరేషన్ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు అనేది ఇస్తూ ఉంటారు. అది ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో అన్నది మనకు తెలీదు. నొప్పి కూడా తెలీదండి. మరి ఇక్కడ మొట్టమొదటిగా దేవుడైన యెహోవా ఇక్కడ ఆదాముకు ఆపరేషన్ అంటే అతని యొక్క ఎముకల్లో ఒక పక్కటెముకను తీసి శ్రీనిగా నిర్మించినప్పుడు ఆ యొక్క ఆదాము గారికిచ్చింది మత్తు. అంటే మొట్టమొదటి వైద్యునిగా మనకి తండ్రి అయిన యెహోవా కనిపిస్తున్నారండి. మరి ఇలా చేసిన తర్వాత స్త్రీని దేవుడైన యెహోవా ఏం చేశారంటే ఆ యొక్క ఆదాము నొద్దకు తీసుకొచ్చాడంట. ఆదాము ఏం చెప్తాడని. అప్పుడు ఆయన చెప్పిన మాటను మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనంలో, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల నుండి తీయబడను కనుక నారి అనబడను. అంటే నీవు నా నుండే తీయబడ్డావని చెప్పి అక్కడ ఆదాము గారు చెప్పినట్లుగా మనకు అర్థమవుతుందండి. అలాగే స్త్రీనిగా నిర్మించి ఇంకా ఏం చెప్పాడు, నువ్వు కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉందిరని చెప్పారు. అయితే ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే దిగంబరులుగానే ఉన్నారంటండి. వారికి సిగ్గు అనేది తెలియలేదు. ఎందుకనంటే వారిని దేవుడు ప్రతిరోజు కూడా అంటే వారికి పసితనం అనేది కానీ బాల్యం అనేది కూడా వారికి తెలియనటువంటి వారికి ఆదాము హవ్వలను దేవుడు నిర్మించారండి. మరి ఇలా చేసిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఒక సర్పము రావటం, ఆ సర్పంలోని అపవాది ప్రవేశించడం. అపవాది అంటే ఆ యొక్క సర్పం ఏమని అడుగుతుందంటే స్త్రీని ఏమని అడిగిందంటే 3వ అధ్యాయంలో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగారంటండి. ఆ మాటకి అంటే ఈ మాటని ఆదాము గారిని కూడా అడిగి ఉండవచ్చు. ఆదాము గారు అయితే వినలేదు, కానీ స్త్రీ అయితే మోసపోయిందండి. మనం చూస్తూ ఉంటాం, బలహీనమైన ఘటంగా మనకి వ్రాయబడి ఉంటుంది. ఎందుకనంటే స్త్రీ అనేది ఎవరు ఏమి చెప్పినా సరే ముందుగా ఆ మాటల్ని యాక్సెప్ట్ చేస్తుందండి, అంటే అంగీకరిస్తుంది ఏదైనా సరే. అయితే ఇక్కడ స్త్రీని మోసం చేసింది ఎవరంటే ఈ యొక్క అపవాది. ఏమని చెప్పిందంటే మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని దేవుడు చెప్పారు కదా, అవి మీరు తినవచ్చు, ఏమీ చావనే చావరు అని చెప్పిందంటండి. అంటే ఆ యొక్క స్త్రీ ఏం చేసింది, ఆ యొక్క ఫలాల్ని చూపునకు అందంగా ఉన్నాయి కదా, మరి అలాగే కన్నులకు అందంగా ఉన్నవి, వివేకమునిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె ఫలములను కొన్నిటి తీసుకొని వెంటనే తినేలేదండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే 6వ వచనంలో, ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. అంటే ఇద్దరూ కలిపి ఒక్కసారే తిన్నట్లుగా ఉందండి. ఎందుకనంటే అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడినాయి. ఇద్దరి కన్నులు అంటే ఇద్దరు ఒక్కసారే తిన్నట్లుగా వ్రాయబడింది. అయితే ముందుగా గనుక హవ్వ గనుక తినేసి ఉంటే ఏంటి నాకు ఇలా దిగంబరిని ఉన్నాను అని చెప్పి ఆమె గుర్తించదేమో. కానీ ఇద్దరు కన్నులు ఒక్కసారి తెరవబడ్డాయంటే ఇద్దరు కలిసి తిన్నారండి. అంటే ఇద్దరు కలిపే పాపం చేశారు. అయితే ఆ విషయము దేవుడైన యెహోవా ఏం చేస్తారంటే వారి యొద్దకు రావటం అనేది జరుగుతుంది. అంటే ఏమని, దేవుడైన యెహోవా స్వరం అంటే దేవుడు వచ్చి ఆదామా అని పిలిచిన తర్వాత వారు ఏమని అన్నారో ఒకసారి చూసుకున్నట్లయితే 9వ వచనం అండి. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావన్నాను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకని నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలములు కొన్ని నాకు ఈగానే నేను తింటినన్ను. అప్పుడు దేవుడైన యెహోవా అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు ఆదాముని పిలవటం, ఆదామేమో దాక్కోవడం చెట్ల మధ్యలో. ఎందుకని నువ్వు అంటే మొట్టమొదటగా ఎప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు తనతో మాట్లాడినప్పుడు ముందుగా వచ్చి ఆదాముతో దేవుడు అయిన యెహోవాతో మాట్లాడడం జరిగేది. కానీ ఇక్కడైతే ఏం చేశాడు, రాకుండా చెట్ల మధ్యలో ఉన్నాడంట. ఎందుకని, తను దిగంబరునిగా ఉన్నానని. అంతకుముందు తనకి ఆ విషయం తెలియదు కనుక పిలవంగానే వెళ్ళేవాడు. ఇక్కడ దిగంబరునిగా ఉన్నావు నీకు ఎవరు చెప్పారు, నువ్వు అవేమైనా వృక్షఫలాలు తిన్నావా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, నీవు నాకు ఇచ్చావే
నాకు భార్యగా ఆమె నాకివ్వగా తిన్నానని ఆమె మీద నేరం మోపాడండి. అబద్ధం ఆడినట్లుగా కనబడుతుంది. మొట్టమొదటిగా పాపం చేయనంత సేపు అంటే పాపం అనేది ఎలా ఏర్పడిందంటే దేవుడు ఇచ్చిన మాటని ఎవరైతే మీరుతారో ఆ ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపం అనేది ఆదాము, హవ్వలు ఏం చేశారంటే దేవుడిచ్చిన మాటని మీరారు. కాబట్టి పాపం అనేది ప్రవేశించింది. ఆదాము నుండి ఈ యొక్క లోకంలోనికి మొట్టమొదటిగా ప్రవేశించింది పాపం అనేది ఆదాము నుండే. మరి అంతకుముందైతే ఎలా ఉండేవాడంటే దేవునితోనే సహవాసం కలిగి ఉండేవాడు. యథార్థంగా ఉండేవాడు. సత్యవంతుడిగా ఉండేవాడు. మరి తర్వాత ఎప్పుడు పాపమైతే ఎంటర్ అయిందో అప్పుడు అతని స్థితి ఏమైందంటే దేవునితో సహవాసమే కోల్పోయాడండి. భయం అనేది ఏర్పడింది. మరి అలాగే అబద్ధం ఆడాడు. నీవిచ్చావే తను ఇవ్వగా నేను తిన్నానని. కానీ ఇద్దరూ కలిపే తిన్నారు. కానీ తన మీద నేరం అనేది మోపాడు. ఎందుకనంటే తను విచక్షణ అనేది కోల్పోయాడు. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి అతని యొక్క స్థితి అనేది మారిపోయిందండి. ఆదాము గారు చేసిన తప్పు ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మీరటం. మరి దేవుడు కూడా ఏం చేశాడు, అప్పటి వరకు కూడా వాళ్ళు చక్కగా అన్ని వృక్ష ఫలాలు తినేవారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేశారో వీరిని శపించలేదండి, వీరిని బట్టి భూమిని శపించినట్లుగా వ్రాయబడింది. ఏమని ఉంటుందంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలంలో తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మొలపించును. పొలముల్లోనే పంట తిందువు అని రాయబడింది. అంటే ఇంకా చెమట కార్చి నీవు ఆహారం తినాలని చెప్పి మొట్టమొదటిగా దేవుడు చక్కగా అంటే ఆ పండు కనుక తినకపోయి ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉండేవారు. అసలు పాపం అనేది ఎంటర్ అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే పండును తిని పాపము చేశారు. మరి మనం అనుకోవచ్చు, ఈ యొక్క పండు అంటే వృక్ష ఫలాలు మధ్యలో పెట్టి ఈ పాపం అనేది ఏర్పడకుండా ఉండాలంటే నిజంగా దేవుడు ఆ పండుని పెట్టకుండా ఉండుంటే ఎంత బాగుండో అనుకోవచ్చు. కానీ ప్రతిదానికి కూడా పరీక్ష అనేది అవసరం కదండి. ఉదాహరణకి చూడండి, ఒక విద్యార్థి పాస్ అయ్యాడు, లేకపోతే ఎవరు బాగా చదివారో ఆ యొక్క క్లాస్ రూమ్లో అంటే అందరూ చూడడానికి మంచిగా చదివినట్టే ఉంటారు. కానీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వారే కదండి బాగా చదివినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఆదాము గారికి కూడా పరీక్ష పెట్టినట్లుగా ఉంది. చెప్పారు, తినవద్దని ముందుగా చెప్పారు. కానీ తిని పాపం చేశాడు. మరి దేవుడు తినకుండా ఏమైనా అక్కడికి ఆగిపోయేటట్టు ఏమైనా మరబొమ్మలా చేశాడంటే కాదండి. ప్రతి వారికి కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవాలి కదండి. కానీ ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నా సరే చెయ్యకుండా ఉండడమే దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటారండి. మరి నిజంగా దేవుని యొక్క పిల్లలుగా మనమేం తెలుసుకోవాలంటే ఆదాము తను చెప్పిన ఆజ్ఞని అతిక్రమించాడు. దేవునికి దూరం అయిపోయాడు. అయితే మనము మాత్రం మనకి ఇప్పుడు చూసినట్లయితే ఉదాహరణకి చేప చూడండి, నీళ్ళల్లో ఉన్నా సరే ఉప్పుని అంటించుకోకుండా ఉంటుంది. తామర పువ్వు చూడండి, తామర పువ్వు కూడా ఏం చేస్తుంది, బురద అంటించుకోకుండా అది ఉంటుంది. అలాగే మనం కూడా ఈ యొక్క లోకంలో ఉన్న పాపం ఆదాము నుండి పాపం అనేది ప్రవేశించింది. కానీ ఈ పాపం అనేది అంటకుండా ఉండాలంటే మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆదాముకి యేసుక్రీస్తుకి ఏంటంటే పోలిక, ఆదాము గారి ద్వారా పాపం వచ్చింది. ఈ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు వచ్చి తీసివేశారు. మనం ఏంటంటే యేసుక్రీస్తుని మనము నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మన యొక్క మారు మనసు పొంది ఇక నేను ఆ తప్పు చెయ్యను అని నిర్ణయం తీసుకొని బాప్తిసంలోనికి ప్రవేశిస్తాడో, కొత్తగా జన్మించి అప్పుడు మనకేమొస్తుందంటే రక్షణ అనేది వస్తుందండి. దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క నిత్య జీవానికి ఆదాము అలాగే చాలామంది పాపం చేసి తప్పించుకున్నారండి. ఆ యొక్క నిత్య జీవానికి వెళ్లకుండా ఉండిపోవడానికి అపవాది ఎంతగానో, ఆదాములోనే పరీక్ష కాదండి, మరి యోబు గారిలో కూడా మనం చూసుకున్నట్లయితే యోబుకు కూడా పరీక్ష పెట్టారా లేదా అండి. దేవుడైతే అంటాడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని చెప్పి అపవాదితో దేవుడు చక్కటి సాక్ష్యాన్ని యోబు గారి గురించి చెప్పారండి. అయితే అక్కడ అపవాది ఏమంటాడు, నీవు
ఆ యొక్క కుటుంబానికి గానీ, తనకి కలిగిన ఆస్తికి గానీ నువ్వు కంచె వేశావు కదా! అతనికి నీవు అన్నిటిలో కూడా దీవిస్తున్నావు కదా! అందుకని నిన్ను నమ్ముకున్నాడు అని చెప్పి యోబు గారి విషయమే అతడు చెప్తున్నాడనమాట. అయితే నేను ఆ కంచెను తీసివేస్తాను. అతని ప్రాణమును తప్ప నువ్వేమైనా చేసుకో అని అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే అపవాదికి అప్పగించాడండి. అంటే పరీక్ష అనేది ఆదాము గారికి కానీ, లేకపోతే యోబు గారికి గానీ ఎలా పరీక్ష ఉన్నదో మనకు కూడా మన జీవితాల్లో పరీక్ష అనేది ఉంటుంది. కానీ మనం ఆ యొక్క పాపాన్ని అంటించుకోకుండా దానికి దూరంగా ఉండాలని దేవుని యొక్క మాటలు మనకి ప్రతిసారి కూడా తెలియచేస్తున్న వాటిని మనం బైబిల్ నుండి నేర్చుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.